హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్చన ముచ్చట్లు. అందరూ ఎట్లా మంచిగా మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతుంది అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు మన ఛానల్ చూడడం మీద ఫస్ట్ టైం అయితే ఏం చేయాలి తెలుసుగా, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే సాటర్డే రోజు జెండవందరం, అదే 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే అనమాట. ఆ రోజు మా పిల్లల్ని స్కూల్కి అయితే పంపలేదు. ఇది స్కూల్ నుంచి అయితే మా అబ్బమ్మని మెసేజ్ వచ్చింది, 8 కల్లా స్కూల్ పంపండి, మళ్ళీ 9:30 10 కల్లా ఇంటికి వచ్చేస్తారని చెప్పారు. కానీ నేనే పంపలేదు, ఎందుకంటే వైట్ డ్రెస్ కావాలన్నారు. అండ్ వైట్ డ్రెస్ కావాలంటే వాటికి అన్ని మ్యాచింగ్ కావాలి, మళ్ళీ ఒకరికి ఇద్దరు కావాలి. ఇప్పుడు ఒక్కరికి ఏది కొన్నా ఇద్దరు కొనాలి. సో అందుకని నేనైతే కొనడం మానేసిన. మా సనీషకి విషయం ఇస్తున్నాయి అనమాట. జెండా వందరం గాజులు, సేమ్ హెయిర్ బ్యాండ్, అండ్ చేతికి కూడా ఒక బ్యాండ్ అంట, జెండా కలర్లది, ఫ్లాగ్ కలర్స్ అది అంట. ఇంకేం చెప్పి నా వైట్ కలర్ ఫ్రాక్ కావాలన్నది. ఇవన్నీ తను ఒక్కదానికే కాదు, చెల్లెకి కూడా కావాలి ఇవన్నీ. సో ఒక్కరోజు 1 గంట వేసుకోవడానికి చెరొక 1000 రూపాయలు ఖర్చు అవుతాయి ఈజీగా. దానికంటే స్కూల్కి పంపకుండా ఊరుకోవడం మంచిది అనిపించింది నాకు. అంతే స్కూల్కి పంపలేదు. అంటే లేట్గా లేపినా, ఇంకా 9 కట్లా లేపినా అనమాట. లేవగానే స్కూల్కి పోవాలి కదా, అసలు నాకు డ్రెస్లే కొనలేదు, నేను గాజులు కొనేదంటే అవసరం లేదురా, స్కూల్కి వద్దని మెసేజ్ పెట్టిరని చెప్పాను. నేను ఇంకా రమ్మన్నారని చెప్తే పోతాను నేర్చుకుని, వద్దని మెసేజ్ పెట్టిరలే, చిన్నపిల్లలు అవసరం లేదంటే ఫస్ట్ క్లాస్ పిల్లలే వెళ్తారంట అని చెప్పినాను. ఇంకా లేచిన తర్వాత సాటర్డే కాబట్టి నాన్ వెజ్ ఏం తినము. నేను తినా, పిల్లలు మా వారందరూ తింటారు, నేనైతే తినను సాటర్డే నాన్ వెజ్. మండే సాటర్డే తినను. ఇంకా అందుకని నాకు ఇష్టమైన టమాటా కూర వండుకున్నా. టమాటా కూర పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వండుకుంటే నాకు మస్తు ఇష్టం, మంచిగా ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ పిల్లలకు కూడా అదే తినిపించేస్తున్నా, ఇద్దరు కలిపి ఒకేసారి. అలానే తినమని చెప్తే గంట సేపు తింటారు. ఇల్లంతా అన్నం పోసి మళ్ళీ నాకు డబుల్ పని పెడతారు. దానికంటే ఒక అరగంట సేపు కూర్చొని అలా తినిపించడం మేలు అనిపిస్తుంది నాకు, ఆ డబుల్ పని పెట్టుకోవడం కంటే. మా సనీక్ష ఈజీగా తినాలి, తన చేతితో తను తినాలంటే పెరుగన్నం అయితేనే ఈజీగా తింటుంది. మిగిలిన ఏవి చేసినా కూడా తను గుంజుకుంటా టీవీలో మూతి పెట్టి ఒక బుక్క తినేసరికి ఫస్ట్ తిన్న బుక్ అయితే అరిగిపోతుంది, అంత లేట్గా తింటుంది. ఇంకా పిల్లలకైతే తినిపించేసి ఇంకా నేను తింటాను. నాకు ఇష్టమైన టమాటా కూర కదా, నాకు కొంచెం ఒక బుక్ ఎక్కువైనా తింటాను నేను. అందులో నా చేతితో నేను వండుకున్నా కాబట్టి అది బాగున్నా బాగాలేకపోయినా ఖచ్చితంగా సచ్చినట్టు తినాల్సింది, ఇంకా చేసేదేం లేదు. ఖచ్చితంగా తినేటప్పుడు నేను టీవీలో నాకు నచ్చిన ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని చూస్తాను అనమాట. ఆ టైం నాది. తినేటప్పుడు మాత్రం రిమోట్ నా చేతిలోనే ఉండాలి. వేరే వాళ్ళకి నచ్చిందండి, ఇప్పుడు పిల్లలకు నచ్చింది కానీ మా వారికి నచ్చింది కానీ టీవీలో నడుస్తుంది అనుకోండి, నాకు తినే అన్నం కూడా తినబుద్ది కాదు, ప్రశాంతంగా ఉండదు మనసు. అందుకే నాకు నచ్చింది పెట్టుకొని తింటాను నేను, ఆ టైం నాకు ఇచ్చుకుంటాను అనమాట. అసలుకైతే అది అస్సలు మంచి అలవాటు కాదు, అది బ్యాడ్ థింగ్. ఏదైనా టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ తింటే మనం సరిగ్గా నవ్వకుండా తినేస్తాం అనమాట. అది మంచి అలవాటు కాదు. బట్ ఏం చేస్తాం, తప్పదు. అది చిన్నప్పటి నుంచి అలవాటైన థింగ్, అది ఇప్పటికిప్పుడు మారిపోవాలంటే అసలు మారదు. నా నుంచి మా పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. వాళ్ళు తినాలంటే వాళ్ళకి టీవీలో ఏదైనా నచ్చింది పెడితేనే తింటున్నారు వాళ్ళు. ఈ అలవాటు అయితే నా నుంచి వచ్చింది వాళ్ళకు. ఇంకా మిషన్లో బట్టలు వేసేసిన, మిషన్ ఉండడం చాలా మేలు అవుతుంది నాకైతే. ఇట్లాంటి టైంలలో అది ఎంత యూజ్ అవుతుంది. అది ఇంట్లో ఒక మనిషి ఉండి మనకు హెల్ప్ చేస్తే ఎట్లా ఉంటుందో, ఒక అమ్మమ్మనో నానమ్మనో అమ్మో ఎవరో ఒకరు ఉండి హెల్ప్ చేస్తే ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో, నాకు వాషింగ్ మిషన్ అట్లా హెల్ప్ఫుల్గా అవుతుంది. తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నప్పుడు ఆయన దీనివల్ల అనవసరమైన ఖర్చు అనిపించింది, కానీ ఇప్పుడైతే ఇట్లాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది. ఇంకా పిల్లలకు తినిపించేసి నేను తిన్న తర్వాత మా చిన్న పాప కాసేపు సైకిల్ దొక్కిమంటే ఆమెకైతే సైకిల్ దొక్కిచ్చేస్తున్నా. ఇంకా కాసేపు సైకిల్ దొక్కిచ్చేసిన తర్వాత పిల్లలిద్దరిని పడుకోబెట్టేసిన. మా సనీష పడుకొని అనేది ఫస్ట్ కానీ, తర్వాత చెల్లెని పడుకోబెడుతుంటే ఆటోమేటిక్గా తను కూడా ఎప్పుడు నాకు తెలియకుండా పడుకుంది. ఇంకా వాళ్ళిద్దరు పడుకోగానే నేను వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే కడిగేసుకున్నా. ఇంకా మొదలైంది పని అయితే మొదలు పెట్టాలి. వాళ్ళు పడుకున్నాం, మనం పడుకున్నాం అనుకో, ఇంకా ఈ మధ్యాహ్నం పూట పండుకొని లేస్తే ఈవినింగ్ కొంచెం సేపు 1 గంట సేపు వరకు సతాయిస్తూ ఉంటారు. అప్పుడు ఈ పని పెట్టుకున్నాను అనుకోండి, చేయనియరు ఏం లేక. అందుకే వాళ్ళు వండుకున్నప్పుడే చేసేసుకున్న పని. ఈ గిన్నెల్లో పని అయితే రోజు ఉండనే ఉంటుంది. అండ్ చాలామంది నా మీద కన్సర్న్ తోటి చెప్తున్నారనమాట. మొన్న ఒక కామెంట్ వచ్చింది, నాకు మస్తు మంచిగా అనిపించింది. అరే మనోళ్ళు మన సొంతోళ్ళు అనుకొని మీరు ఏదైనా కామెంట్ చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. కింద కూర్చోకండి, మొన్ననే ఆపరేషన్ అయింది కదా అని ఒకరిద్దరైతే కాల్ కూడా చేసారు ఆ వీడియో చూసి. అంటే నేను ఆ వీడియోలో తెలియకుండానే కింద కూర్చున్నా. నేను కింద కూర్చొని ఏదో తింటున్నా అనుకుంటా. సో కింద కూర్చొని తింటుంటే మొన్ననే కదా ఆపరేషన్ అయిందని ఒక 2-3 కాల్ చేసి, ఆ వీడియో చూసిన తర్వాత కాల్ చేసి, కింద కూర్చోకు, నువ్వు తెలియకుండా తగ్గిపోయింది అనుకొని కూర్చున్నట్టున్నావు, లోపల మానదు కదా, బయటకు మారిపోతుంది కానీ లోపల పచ్చి అట్లనే ఉంటుంది, ఇప్పుడే కింద కూర్చోకని నా మీద ప్రేమతోటి కన్సర్న్ తోటి చెప్తే నాకు ఎంతో మా ఇంట్లో వాళ్ళు చెప్పిన ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. కామెంట్ కూడా చేసారు ఒకరు, అక్క మొన్ననే ఆపరేషన్ అయింది అన్నారు కదా అక్క, అప్పుడే కింద కూర్చున్నారు, ఏంది పిల్లల్ని ఎత్తుకున్నారు, ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు, చేయకండి, హెల్త్ కాపాడుకోండి అని కామెంట్ చేసారు. నాకు మంచిగా అనిపించింది. అంటే అట్లాంటి మన మీద ప్రేమ, మనల్ని ఓన్ చేసేసుకుంటారు కదా వాళ్ళని, అట్లాంటి కామెంట్స్ చూసినప్పుడు మాకు మనసుకు మంచిగా అనిపిస్తుంది నాకైతే. మీషో నుంచి అయితే పార్సల్ వచ్చింది, పిల్లలకి నైట్ డ్రెస్ కుర్తీస్ రివ్యూస్కి వచ్చినాయి అనమాట. సో అట్లనే పాపకు కూడా, పెద్ద పాపకు కూడా నైట్ డ్రెస్ లేవు, సరేలే వస్తే మనం కూడా మంచిగా పాపకు వాడుకోవచ్చు అన్నట్టుగా నేనైతే తీసుకున్నాను. ఓకే అని చెప్పాను. అవైతే వచ్చినాయి. వచ్చిన తర్వాత నేను పాపకి చూసిన, ఇందులో 4 డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి అనమాట. మనకు రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. క్లాత్ విషయానికి వస్తే ఓకేగా ఉంది, మరి అంత ఏం బాగాలేదు, ఓకేగా ఉంది. నేనైతే లాస్ట్లో చెప్తాను దీని గురించి, ఇప్పుడైతే ఏం చెప్పలేను, లాస్ట్లో చెప్తా. ఇప్పుడైతే ఇదైతే రివ్యూకి వచ్చిందనమాట. సో అందుకే రివ్యూకి వచ్చిన వీడియో కంపల్సరీ రివ్యూ చేసి పంపించేసేయాలి కాబట్టి ఆయన నచ్చితే ఉంచుకుందామని అనుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత పిల్లలిద్దరిని లేపి సనీక్షని లేపి ఒక బనానా ఇస్తే తినింది. ఏం స్నాక్స్ ఏం చేయలేదు ఈరోజు. స్కూల్ నుంచి వేసి వస్తే ఏదైనా స్నాక్స్ చేద్దామని ఉంటుంది కానీ ఇంట్లోనే ఉన్నారు కదా, నాకు కూడా స్నాక్స్ చేసి ఆ మూడ్లో లేను నేను. ఇంకా అందుకే అట్టుపండు ఇచ్చేసిన వాళ్ళకి, చెరొకటి అట్టుపండు తిన్నారు. అండ్ పిల్లలిద్దరికి పాలు పోసిన, నేనైతే టీ పెట్టుకున్నాను. ఇంకా స్నాక్స్ ఏం లేవని చెప్పిన కదా, నాకు కూడా పొద్దున ఎప్పుడో టిఫిన్ ఏం చేయకుండా డైరెక్ట్ అన్నమే తిన్నాం ఈరోజు. అది కూడా 12 గంటలకి. ఇంకా 12 గంటలకు తిన్నాం కదా, టైంలో ఆకలేసింది 5:30 కల్లా.
అందుకే చాయ్లో దొడ్డటుకులు వేసుకొని తింటున్నాం, మస్తు ఉండే టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. పేపర్ అటుకుల కంటే దొడ్డటుకులు టేస్ట్ బాగుంటుంది. ఇంకా తాగేసిన తర్వాత రాత్రి 8:30కి ఇంకా పిల్లలకైతే అన్నం తినిపించేస్తున్నా. చిన్న పాప తింటా అనింది. దానికి కొంచెం ఒంట్లో బాగాలేనట్టు అనిపించింది నాకు. కళ్ళు తేడా కొడుతున్నాయి, మంచి కూడా తేడా కొడుతుంది. ఒక 2-3 బుక్కలు తినేసి ఇంకా వద్దని పక్కకు జరిగింది. మామూలుగా అయితే సరిపోయేంత తిని పక్కకు జరుగుతుంది ఆమె. బట్ ఈరోజు ఏంటో అసలు తినలేనట్టు అనిపించింది. మధ్యాహ్నం కూడా సరిగ్గా తిన్నట్టు అనిపించలేదు. నేను అందుకే ఏం చేస్తా అంటే పిల్లలకు సపరేట్గా తినిపిస్తా. అప్పుడు పిల్లలు ఎంత తింటారు ఏందో నాకు ఒక ఐడియా ఉంటుంది. ఒక దగ్గర కలిపి తినిపించిన అనుకోండి, వాళ్ళు ఎంత తింటారో ఏందో నాకు అసలు ఐడియా ఉండదు. అండ్ పొద్దుగాల టమాటా కూర చేసిన కదా, అందులో ఆ టమాటా ఒక్కలు, ఆ పచ్చిమిరపకాయలు అవన్నీ పక్క పెట్టేసరికి టైం అంతా వేస్ట్ అవుతుంది. అందుకే దాన్నే మిక్సీకి వేసేసిన నేను అంతే. అది టమాటా పచ్చడి అయిపోయింది. ఇంకా పోపు పెట్టేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను అసలు పోపు పెట్టలేదు, డైరెక్ట్ దాన్ని మిక్సీకి వేస్తే టమాటా పచ్చడి అయిపోయింది. ఇంకా నేను దాంతో తినేస్తున్నా. మా సనికి షాక్ అయింది. ఫస్ట్ తినేసిన తర్వాత పొద్దుగాల టమాటా కూర ఉండే కదా, ఇది టమాటా పచ్చడి ఎట్లా అయిపోయింది మమ్మీ అని అడుగుతుంది. నేనే మిక్సీలో పట్టేసిన అని తనకు చెప్తున్నాను నేను ఇక్కడ. ఇంకా నేను వీడియో తీసుకుంటూ తింటుంటే మా సనక్స్ వచ్చి మమ్మల్ని కూడా మేము కూడా మాట్లాడతామంటున్నారు. వాళ్ళ దిక్కు తిప్పిన. బట్ టీవీ నడుస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడింది అయితే పెట్టలేదు. ఇంకా రాత్రి కొన్ని పాలు ఉండే. ఈరోజు ఎందుకు పాలు ఎక్కువైంది మిగిలిన మా వారు లేరు కదా టీకి ఈరోజు. సో పొద్దున్న టీకి లేరు మా వారు, అండ్ ఆఫ్టర్నూన్ టీకి లేరు, అందుకనే పాలైతే మిగిలినాయి. ఇంకా నేనైతే అవైతే తోడేస్తున్నాను. అండ్ ఇక్కడ గ్రీక్ యోగర్ట్ చేసుకోవడానికి నేనైతే నిన్నటి పెరుగు ఉంటుంది అయితే జాలిలో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇంకా అది పొద్దుటికల్లా గ్రీక్ యోగర్ట్ లాగా అంటే గడ్డ పెరుగు రెడీ అవుతుంది అనమాట. అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. దాంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. అది పొద్దున్న ఎర్లీ మార్నింగ్ తింటే చియా సీడ్స్ కానీ ఏమైనా కలుపుకొని తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అండ్ మనకు ప్రోటీన్ ఎక్కువ అందుతుంది అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మళ్ళీ మొదలైపోయింది మన పని. ఏందాక తోమితే కడుగుతావు అని మీకు డౌట్ రావచ్చు, అది విసుగు కూడా రావచ్చు. చూసాం మీకే ఇంత విసుగ్గా ఉంటే చేసే మాకెంత విసుగు రావాలి చెప్పండి, మాకెంత యాస్టకు రావాలి. రోజంతా తోమి కడిగిందే వండిందే ఎంత మా మీద మాకే విరక్తి వస్తుంది. మేము ఇంట్లో ఎన్నిసార్లు ఇదంతా చేస్తామో మీకు తెలియాలి, అందుకే నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. మాకు కూడా ఎంత చిరాకు వస్తుందో మా మీద. మాకు ఇంతేనా ఇక జీవితం అంటే, లైఫ్ అంటే ఇంతేనా అని. లైఫ్ మీద ఎందుకు విరక్తి వస్తుందంటే ఇందుకే పొద్దున్న నుంచి దాకా ఇదే చేసిన పనే చేసుడు, ఓడిసింది లేదు దంగింది లేదు అన్నట్టు ఉంటుంది. బయటకు ఆఫీస్ పోయిన వాళ్ళు అయితే పోతారు, డ్యూటీ చేసుకుంటారు, మళ్ళీ ఇంటికి కూడా వస్తారు. మా పని అయితే ఉడవది అట్లుంటుంది అన్నట్టు. ఇంకా నా పని అయిపోయేసరికి మా పిల్లలు, మా చిన్న పాప ఏదో రాస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమో రాసుకుంటుంది బుద్ధిమంతురాల్లాగా అని నేను అనుకున్నా. ఏం రాస్తుంది అనుకుంటారు, బాల్ మీద చాక్ పీస్ తోటి బాల్ మీద రాస్తుంది. అది స్లేట్ మీద రాయమంటే మాత్రం రాయరు. వీటి గురించి మాట్లాడతా అని చెప్పిన కదా, ఈ నైట్ సూట్స్ గురించి. బట్ ఇది కాంబోలో ఉంది, బాగుంది అనిపించింది. నేను అందుకని రివ్యూకి ఒప్పుకున్నాను నేను. బట్ ఈ క్లాత్ అయితే అస్సలు బాగాలేదు. లైక్ పాలిస్టర్, మనకు నైలాన్ క్లాత్ ఉంటుంది కదా, లైక్ రేయాన్ అంటారు, నైలాన్ అంటారు, అట్లాంటి టైప్ ఆఫ్ క్లాత్. అందులో కూడా అసలు చీప్ క్వాలిటీ, చాలా అసలు లెస్ క్వాలిటీగా వచ్చింది. ఇట్లాంటి రివ్యూకి ఎందుకు పంపిస్తారేమో నాకు అర్థం కాదు. ఇవి ఎందుకు మీరు పంపించడం వల్ల మాకు ఏమైనా యూజ్ ఉండాలి, వర్త్ ఉండాలి. అంత టైం మేము వేస్ట్ చేసి మేము వీడియో షూట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుందో చూసి వీడియో షూట్ చేసుకొని దాన్ని రివ్యూ ఇచ్చి దీని ద్వారా మీకు ఒక 2-3 ఆర్డర్స్ అన్నా రావాలి కదా. కానీ ఇంత లెస్ క్వాలిటీ లేదు. చూడండి ప్యాంట్ ఎట్లా స్టిచ్ చేసిర్రు. మనం స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు స్టిచ్ చేస్తారు చూడండి, అట్లుంది స్టిచ్చింగ్ కూడా. అసలు ఏం బాగాలేదు, క్వాలిటీ కూడా అస్సలు బాగాలేదు. ఇంకా ఇట్లాంటివి వేస్ట్. మీకు కూడా ఏం ఆర్డర్స్ రావు. మీరు క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తేనే మీకు ఆర్డర్స్ ఉంటాయి, అంతే తప్ప మీరు లెస్ క్వాలిటీ మెయింటైన్ చేసి ప్రైస్ తక్కువ పెట్టినంత మాత్రం ఫస్ట్ ఆర్డర్ చేస్తారు అంతే. ఇంకా నెక్స్ట్ టైం మీకు ఆర్డరే రాదు. ఎప్పుడైనా క్వాలిటీ మ్యాటర్స్. సో మీకు తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు కస్టమర్ ఎప్పుడైనా కూడా. మీరు క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే మీరు ఎంత మంచిగా చేసినా కూడా అది వేస్ట్. ప్రైస్ తక్కువ పెట్టడం కాదు నా ఉద్దేశంలో అయితే, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ ఈ స్టిక్కర్స్ ఒకటి పంపించారు కాంప్లిమెంటరీగా. ఎందుకు ఆ స్టిక్కర్స్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదో క్వాలిటీ పెంచడంలో పెట్టొచ్చు కదా, వేస్ట్ ఆఫ్ టైం ఇది. నేను చెప్తున్నా కదా, మీకు ఒక 10 ఆర్డర్స్ వచ్చినా కూడా 10లో ఒక 2 మళ్ళీ రిటర్న్ రావచ్చు, మిగిలిన 8 కూడా రిటర్న్ వచ్చేస్తే అంత లెస్ క్వాలిటీగా ఉంది. అండ్ చూస్తేనే అర్థమైపోతుంది ఒక 2 ఉతుకులలో ఇది మొత్తం మసిగుడ్డ రాగా తయారైపోతుంది అనేసి. వద్దు, ఇంత లెస్ క్వాలిటీ అయితే ఇన్ కేస్ ఎవరైనా పంపించాలనుకుంటే నాకు రివ్యూకి ఇంత లెస్ క్వాలిటీ అయితే పంపించకండి. ఇక నుంచి వస్తే నేను రివ్యూ చేయకుండానే రిటర్న్ పంపించేస్తాను నేను. ఇది జస్ట్ ఇక పంపించినందుకు మీకు పంపించిన ఛార్జెస్ ఉంటాయి కదా, షిప్పింగ్ ఛార్జెస్ మీకు మీ మీద పడొద్దు, కనీసం 1-2 ఆర్డర్లు రావాలనేసి నేనైతే రివ్యూ చూపించిన పాపకేసి. కానీ వేసినప్పుడే నాకు అర్థమైపోయింది ఇది వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ అని. బట్ చూసుకోండి ఒకసారి, క్వాలిటీ చెక్ చేసుకొని చూసుకోండి. నేనైతే కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి మీకు ఇన్ కేస్ తక్కువ ప్రైస్లో కావాలి, ఏముంది ఒక 2 to 3 months వేసి వదిలేస్తాం, వాటిని అవసరం లేదు అనుకునే వాళ్ళు, ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తాము మేము అక్కడనే యూజ్ అండ్ త్రో లాగా వాడుకుంటాము, ఒక 2-3 సార్లు వేసి అంటే అట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చు. కానీ రెగ్యులర్గా పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజు వేయడానికైతే నన్ను అడిగితే లెస్ క్వాలిటీ బాగాలేదు. అన్ని కలర్స్ అవన్నీ బాగున్నాయి కానీ క్వాలిటీ బాగాలేదు. నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే రివ్యూకి వచ్చింది కాబట్టి ఇంకా డిస్క్రిప్షన్లో ఇవ్వక తప్పదు మాకు. సో అందుకే డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇన్ కేస్ మీకు ఉంటే ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అంతే. మీకు నచ్చితే దెన్ యూ కెన్ ప్రొసీడ్. అండ్ ఇంకొకటి, ఇది ఖచ్చితంగా ప్రతి మదర్ దగ్గర అండ్ టైలర్ దగ్గర ముఖ్యంగా ఉండాల్సింది. ఇది మన టైం బాగా సేవ్ అవుతుంది దీని ద్వారా. అండ్ ఇది ఏంటిదంటే, ఇది మళ్ళీ అసలు ప్రైస్ కూడా ఎక్కువ కాదు, చాలా లెస్ ప్రైస్లో వచ్చింది మనకు. ఖచ్చితంగా అసలు మీరు మిషన్ కుట్టకపోయినా ఖచ్చితంగా మీ దగ్గర ఇది ఉండాలి. మనకైనా పిల్లలకు కాకపోయినా మనకైనా కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే
మనకి పిల్లలవి ఫ్రాక్స్ జిబ్బులు ఉంటాయి కదా, అవి పోతూ ఉంటాయి ఊరికే. అవి ఎంత మంచి బ్రాండ్ కొనుక్కొచ్చినా కూడా పోతూ ఉంటాయి. పిల్లలు ఊకే పెట్టి తీసేసరికి అవి పోతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఇంకా ఆల్టర్నేటివ్గా వాటికి హుక్కులు కుట్టుకుంటాం కదా, ఆ హుక్కులు కుట్టుకోకుండా ఇవైతే పిన్స్ అనమాట, మన టక్టిక్ పిన్స్ అన్నట్టు. మనం ఇవి బ్లౌజ్లకు కూడా మనం ఇన్నర్స్ పెట్టుకోవడానికి బ్లౌజ్లకు కూడా లోపల వీటిని స్టిక్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్. వీటికి వాళ్ళు మనకు కటింగ్ ప్లేయర్ తెలిసి ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. కటింగ్ ప్లేయర్ లాగా ఇచ్చిండనమాట గ్రిప్పింగ్కి. అండ్ ఈ పిన్స్ గ్రిప్పింగ్కి కూడా లోపల మనకు ప్లాస్టిక్ మెటీరియల్ ప్రొవైడ్ చేసారు. దాని ద్వారా గ్రిప్పింగ్కి బాగుందనమాట, అది స్లిప్ కాకుండా. అండ్ ఈ బాక్స్లో కూడా మనకు వాళ్ళే హుక్స్ అన్ని ప్రొవైడ్ చేసిరు. మనకు ఆ హుక్స్ అయితే నన్ను అడిగితే మనకు నాలాంటి వాళ్ళకైతే లైఫ్ టైం వచ్చేస్తాయి. టైలర్స్కి అయితే ఒక 2-3 నెలలు వస్తాయి. మీరు కుట్టే ఫ్రాక్లు అండ్ బ్లౌజ్లను బట్టి ఒక 2-3 నెలల వరకు వస్తాయి. మీకు 100 పైగానే పీసెస్ వచ్చినాయి. సో వాటిని అయితే మనం అందులో పెట్టేసుకొని మంచిగా పిన్ను కొట్టుకున్నట్టు కొట్టుకోవడమే, చాలా చాలా సింపుల్. అండ్ ఇవి వచ్చేసి స్వెట్ ప్యాడ్స్ అనమాట. అసలు బయటతో పోలిస్తే చాలా రీజనబుల్ ప్రైసెస్కి వచ్చినాయి నాకైతే. బయట ఈచ్ ఒక పెయిర్ 30-40 రూపీస్ ఉంటుంది, బట్ ఇందులో ఇంకా 10 పీసెస్ వచ్చినాయి, మస్తు తక్కువకి వచ్చినాయి నాకు, అందుకే కొనుక్కున్నాను నేను. ఎందుకు ఇవి నేను కొనుక్కున్నా, అసలు ఇవి ఎందుకు స్వెట్ ప్యాడ్స్ వాడతారంటే, మన మగ్గం వర్క్ బ్లౌజులు, కాస్ట్లీ బ్లౌజులు ఉంటాయి కదా, అట్లాంటివి స్వెట్ వచ్చేసి అక్కడ వరకు మరకలాగా అయిపోయి బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. వర్క్ ఖరాబ్ అయితే బ్లౌజ్ కూడా గుడ్డికాయ పడ్డట్టు అయిపోతుంది అనమాట. అంటే మరకలాగా స్టెయిన్ లాగా ఉండిపోతుంది, ఎంత ఉతికినా పోదు. సో యూజ్ అండ్ త్రో అనమాట. ఒకసారి స్టిక్ చేసుకొని 1 టైం యూజ్కి తీసి పడేయచ్చు. మన బ్లౌజ్ అస్సలు ఖరాబ్ కాదు, మంచిగా ఉంటుంది. నేనైతే ఈ లాస్ట్ 2 అయితే రికమెండ్ చేస్తా, తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా వాటిది, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి, మీకు నచ్చితే పర్చేజ్ చేయండి. సో అది 3-4 రివ్యూలు వచ్చినాయి. యాక్చువల్లీ ఇంకా 2 ప్యాకెట్స్ కూడా ఉండే మన దగ్గర నైట్ సూట్స్వి. సో నాకు అసలు క్వాలిటీ నచ్చలేదు. ఒకటి ఓపెన్ చేసేసరికి నాకు అసలు క్వాలిటీ నచ్చలేదు. అవైతే ఓపెన్ చేయకుండా నేనైతే రిటర్న్ పంపించేస్తున్నా. ఇది కూడా రిటర్న్ పంపించేస్తే అస్సలు ఉంచుకున్న దగ్గర. సో ఇది వీడియో ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై ఉంటాం. అలా అన్నట్టు చెప్పుడు మర్చిపోయిన వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.